అందరికీ నమస్కారం అండి. నిర్మాణ్ ఫౌండర్ అండ్ గ్లోబల్ CEO మన మయూర్ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ప్రీవియస్ ఇంటర్వ్యూలో మయూర్ గారి గురించి ఇంట్రడక్షన్ కానివ్వండి, ఆ తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ మీకు దొరికే ఉంటుంది. అయితే నిర్మాణ్ ఆరాధ్యంలో కొన్ని LGBTస్కి సంబంధించిన ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, కాఫీ డేస్ కానివ్వండి వారు నిర్మించడం జరిగింది. సో దాని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మయూర్ గారిని అడిగి తెలుసుకుందాం. మయూర్ గారు నమస్కారం. ప్లీజ్ అండి, సచ్ ఏ వండర్ఫుల్ క్యాప్షన్ పెట్టారు, హోప్ నే కొప్పని. సో ఒక్కసారి అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మా కోసం? బేసికలీ నిర్మాణ్ అనేది ఈఈజీ అనే కాన్సెప్ట్తో మనం పనిచేస్తాం. ఈ అంటే అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయగలగాలి. ఇంకొక ఈ అంటే ఎకనామికలీ ఎంపవర్ చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి. తర్వాత వాళ్ళ చేత కూడా మళ్ళీ గివ్ బ్యాక్ ఇప్పియాలి అనే కాన్సెప్ట్తోనే మనం నిర్మాణం బిల్డ్ చేసుకున్నాం. మెయిన్గా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి మనము గవర్నమెంట్ స్కూల్స్ని బాగా చేసి దాని నుంచి వచ్చే యూత్ని, ఎస్పెషల్లీ అమ్మాయిల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసి బై స్కిల్ డెవలప్మెంట్, ఆంటర్ప్రినర్షిప్తో తర్వాత వాళ్ళు మళ్ళీ గివ్ బ్యాక్ అంటే మెంటరింగ్, డొనేషన్స్, సేవ్ ₹1 పర్ డే ఫర్ నేషన్, టీచ్ 1 hour పర్ డే ఇట్లా చేపిస్తాం. ఇలా చేస్తున్న క్రమంలో మనకు అర్థమైంది ఏంటంటే LGBTQ+ కమ్యూనిటీ కూడా ఏమైనా చెయ్యాలి అని ఒక ఆశయం అనేది నిర్మించుకున్నాం. సో కానీ అది చాలా క్లిష్టమైన పని అని మాకు అర్థమైంది లోపలికి వెళ్ళిన తర్వాత. సో అందుకనే LGBTQ+ కమ్యూనిటీ మెయిన్గా మనం సెక్స్ వర్క్లో ఆర్ బెగ్గింగ్లో ఈ 2 లైవ్లీహుడ్స్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ మీద మనకి సొసైటీగా, సమాజంగా చాలా స్టీరియోటైప్స్ ఉన్నాయి, చాలా అభిప్రాయాలు ఉన్నాయి. సో దీన్ని ఏ విధంగా ఈ కమ్యూనిటీ మెంబర్స్ని మనము వాళ్ళు ఓన్గా ఎకనామిక్గా ఎంపవర్ చేయాలి అని మనం అనుకుంటున్నప్పుడు మనం ఈ హోప్ ఇన్ ఏ కప్ అని మనం దీన్ని స్టార్ట్ చేసుకున్నాం. దీనిలో మీరు చూస్తే మొత్తం అన్నీ కూడా రెయిన్బో కలర్స్ ఉంటాయి. సో సర్వింగ్ ఈక్వాలిటీ అని ఒక క్యాప్షన్ పెట్టుకున్నాం. దీన్ని ఇలాంటివి మనం ఒక 5 కెఫేలు నడుపుకుంటాం. ఇక్కడ 4 అండ్ బెంగళూరులో 1. ఓకే, ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఇక్కడ హైదరాబాద్లో 1 మాదాపూర్, ఇప్పుడు మనం ఉంది కెఫే. ఇప్పుడు మేము ఉన్నది మాదాపూర్. కొత్తగూడ AMB మాల్ పక్కన ఉంది. తర్వాత అలానే ఓపెన్ టెక్స్ట్ అనే కంపెనీ ఇన్సైడ్ కార్పొరేట్లో కూడా ఉంది, అది మన వన్ ఆఫ్ ద IT పార్క్లో. ఇలా మొత్తం ఒక 4 కెఫేస్, రాయదుర్గ్ మెట్రో స్టేషన్ కింద కూడా మన హోప్ ఇన్ ఏ కప్ కెఫే ఉంది. ఇలా వేరియస్ కార్పొరేట్ సంస్థలు తమ CSR ఫండ్స్ ద్వారా దీన్ని స్పాన్సర్ చేస్తారు. దాని తర్వాత లోపల వర్క్ చేసే అందరూ కూడా LGBTQ+ కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారు. సో ఆ విధంగా దట్స్ హౌ వి రన్ ద కెఫేస్. రైట్. అయితే ఇది స్టార్ట్ చేయాలి అని అనుకున్నా స్టార్ట్ చేయడానికి చాలా హడిల్స్ వచ్చాయి. అంటే ఎవరైతే ఈ LGBTQలో ఉన్నారో అండ్ ప్లస్ ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం కానీ, లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అని చెప్పినా కూడా అది ఎక్కడ స్టార్ట్ అవ్వడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారనే చెప్పాలి మయూర్ గారు. అదంతా కూడా లోపల కూర్చుని మాట్లాడదాం, ఓకేనా? చలో మయూర్ గారు, యాక్చువల్లీ లాస్ట్ టైం నిర్మాణ్ గురించి మీరు చెప్పినప్పుడు చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం, కానీ చాలా ఏళ్ళైంది. ఐ థింక్ ఎన్నేళ్ళైంది మనం ఫస్ట్ ఇంటర్వ్యూ చేసి? 1 year అబౌవ్ అనుకుంటున్నాను నేను. 1.5 year. కానీ ప్రజలకు మర్చిపోయే లక్షణం ఉంటుంది కాబట్టి నాలాగా. సో రైట్ నౌ నిర్మాణ్ చేసే వర్క్స్ అంటే సింపుల్గా మీరు ఏం చెప్తారండి? నిర్మాణ్ మొత్తం ఒక 7 విభాగాల్లో పనిచేస్తుంది. సో మొత్తం ఇండియాలో ఉన్న ఒక 25 రాష్ట్రాల్లో మెయిన్గా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి చదువు చెప్పడం, తర్వాత వాళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి బయటకు వచ్చాక ఎకనామిక్ ఎంపవర్మెంట్లో భాగంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, యూత్కి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి జాబులు చూపించడం, అలానే హెల్త్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ని బాగు చేయడంలో కృషి చేయడం. అప్పుడులో మీకు చెప్పినట్టు ICUs, కోవిడ్ టైంలో మనం ఏదైతే ICUs ఎస్టాబ్లిష్ చేసామో ఆల్మోస్ట్ 120 గవర్నమెంట్ హాస్పిటల్స్లో మన ICUs ఉన్నాయి ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా. సో అట్లా ఇప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్లోకి వెళ్ళి మొత్తం హెల్త్ క్యాంప్స్ అవన్నీ చేస్తున్నాం. అలానే ఎన్విరాన్మెంట్, తర్వాత రూరల్ డెవలప్మెంట్, ఒక 50 ట్రైబల్ గిరిజన విలేజెస్ని మనము దత్తత తీసుకొని పనిచేస్తున్నాం. ఇట్లా డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ అంటే LGBTQ+ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, విమెన్, వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం పనిచేయడం. ఆఖరిగా 7వది డిజాస్టర్ రెస్పాన్స్. అంటే ఇప్పుడు మొన్న మధ్యన పంజాబ్లో ఫ్లడ్స్ వచ్చాయి, తెలంగాణలో ఫ్లడ్స్ వచ్చాయి. ఇట్లా ప్రతి ఎక్కడైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు వెళ్ళి పనిచేస్తాం. మొత్తం 7 దాంట్లో మనం పనిచేస్తాం. బట్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ అయితే EEG, ఇందాక నేను చెప్పినట్టు E ఫర్ ఎడ్యుకేట్, E ఫర్ ఎకనామికలీ ఎంపవర్డ్ అండ్ G ఫర్ గివ్ బ్యాక్.
ఈ ఈఈజీ అనే కాన్సెప్ట్ మీద మనం పనిచేస్తాం. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ ఇందాక మనం ఒకటి అనుకున్నాం అక్కడ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఈ ఎల్జీబీటీక్యూస్కి ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలనుకున్నప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు యాక్చువల్లీ? మెయిన్గా కాన్సెప్ట్ మొత్తం ఎలా వచ్చిందంటే మనం ఎల్జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీకి ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మెయిన్గా సెక్స్ ఆర్ బెగ్గింగ్ ఈ రెండు లైవ్లీహుడ్స్లోనే మనం చూస్తాం. ఈ ఎల్జీబీటీక్యూ ప్లస్ అనే కమ్యూనిటీకి మనం ఏదైనా చేయాలి, వాళ్ళు ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అని మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటికీ అదే సొల్యూషన్ అని అనుకున్నాం. సో విమెన్ ఎంపవర్మెంట్ ఎలా అయితే చేస్తున్నామో, విమెన్ ఎంపవర్మెంట్ ఎలా చేస్తామంటే ఇప్పుడు మన ఫతేనగర్లో ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో ఇండియాలో, ఇక్కడ పూణేలో అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో మనము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఆ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్లో టైలరింగ్, బ్యూటీషియన్, డ్రైవింగ్ ఇలాంటి కోర్సెస్ మనం వాళ్ళకి నేర్పించి తర్వాత వాళ్ళ చేత ప్రొడక్ట్స్ చేపించి, ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ అంటే ఇప్పుడు నేను వేసుకున్న ఈ జాకెట్ కానీ లోపల వేసుకున్న కుర్తా కానీ ఇవన్నీ కూడా మనం ప్రొడక్షన్ చేపిస్తాం వీళ్ళతో. ప్రపంచవ్యాప్తంగా మనము వీటిని ఈవెన్ అమెరికాకి కూడా పంపిస్తూ ఉంటాం, యూకేకి, ఆస్ట్రేలియాకి ఈ ఆర్డర్స్ పంపించి ఆ ప్రాఫిట్స్ మనం బ్యాక్ ఇస్తాం. సో అట్లానే మనం ఎల్జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీతో చేస్తున్నప్పుడు కూడా వి థాట్ వి విల్ స్టార్ట్ విత్ అండ్ విల్ సక్సీడ్. అది జరగలే. ఫస్ట్ ఫెయిల్యూర్ ఏమైందంటే మనం వాళ్ళందరితో మనం పనిచేయాలనుకున్నాం, ఒక వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ పెట్టాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. కానీ ఎల్జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీ మెంబర్స్ మొబిలైజ్ చేయడంలోనే మనం ఫస్ట్ ఫెయిల్యూర్ చవి చూసాం. అప్పుడేమైందంటే మనము చక్కగా మన టీం చాలా హార్డ్ వర్క్ చేసి ఎల్జీబీటీక్యూ ప్లస్, ఎల్ అంటే లెస్బియన్స్, జీ అంటే గే, బి అంటే బైసెక్షువల్, ట్రాన్స్ విమెన్, ట్రాన్స్ మెన్, క్యూఏర్, ఇట్లా వీళ్ళందరూ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా డిఫరెంట్ గ్రూప్స్గా ఉన్నారు అని అర్థం చేసుకొని ఆ గ్రూప్ హెడ్స్తో మనం టైఅప్ అయ్యి వాళ్ళతో పార్ట్నర్ అయ్యి మన యొక్క సంకల్పాన్ని, ఆశయాన్ని వాళ్ళకి వివరించి వాళ్ళని మనము మన గ్రూప్లో మన ఆశయంలో భాగస్వాములు చేసుకోవడం వల్ల ఫస్ట్ ఫెయిల్యూర్ని మనం అధిగమించాం. సో ఎల్జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీ డిఫరెంట్ పీపుల్ కమ్యూనిటీ మెంబర్స్ అందరినీ మనం ఒక దగ్గర తేగలిగాం. అయితే సెకండ్ ఫెయిల్యూర్ ఎక్కడ వచ్చిందంటే వాళ్ళకి మనము రెగ్యులర్గా ఇచ్చే ట్రేడ్స్లో ఐదర్ కంప్యూటర్స్లో ఆర్ టైలరింగ్లో, బ్యూటీషియన్లో వీటిలో ఇద్దామని ముందుకెళ్ళి మళ్ళీ అక్కడ బోల్తా పడ్డాం. మళ్ళీ దాని నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే గే ఎవరైతే కమ్యూనిటీ ఉన్నారో వీరందరికీ కూడా స్పా మరియు మేకప్ ఆర్టిస్ట్ ఇలా చేయాలని వాళ్ళకి చాలా ఉంది, వాళ్ళందరికీ అందులో ఇంట్రెస్ట్ ఉంది. ఆ విధంగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. ఇట్లా ప్రతి కమ్యూనిటీ దగ్గర ట్రాన్స్ విమెన్ చూసుకుంటే జూట్ బ్యాగ్ మేకింగ్, విమెన్ ఓరియంటెడ్ స్కిల్స్లో వాళ్ళు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. ఇట్లా మనం ప్రతి గ్రూప్కి వాళ్ళకి తగిన ఇంటీరియర్ డిజైనింగ్లో కొంతమంది, కెఫే మేనేజ్మెంట్లో కొంతమంది, ఇట్లా మేము ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ఇప్పుడు విఎల్సిసితో టైఅప్ అయ్యి మేకప్, అలానే జూట్ బ్యాగ్ మేకింగ్ ఇంకొకరితో టైఅప్ అయ్యి మనము కెఫే మేనేజ్మెంట్లో చేసుకుంటూ ఆ విధంగా మనం స్టార్ట్ చేసాం. మేము అనుకున్నాము ట్రైనింగ్ ఇచ్చాక ప్లేస్మెంట్ చూపిస్తాం. ట్రైనింగ్ ఇచ్చాక విమెన్కి కానీ, పర్సన్ విత్ డిజబిలిటీస్ కానీ, లేకపోతే యూత్కి కానీ ట్రైనింగ్ ఇచ్చాక ప్లేస్మెంట్ చూపిస్తే ఉన్న కంపెనీస్ అన్నిటిలో డెఫినెట్గా సక్సెస్ అవుతున్నాం. అసలు లాస్ట్ 1 yearలో చూసుకుంటే 15,000 నుంచి 20,000 మందికి మనము జాబ్ ప్లేస్మెంట్ చూపించాం మన నిర్మాణంలో ఇలా ట్రైనింగ్ ఇచ్చి. సక్సెస్ అవుతాం. థర్డ్ ఫెయిల్యూర్ వచ్చింది. ఎట్లా అంటే మనం ప్లేస్మెంట్స్ ఇంటర్వ్యూస్ వరకు తీసుకెళ్ళినా లోపల తీసుకోకపోవడం, ఒకవేళ తీసుకున్నా కూడా విత్ ఇన్ ఏ వీక్ టైంలో కంపెనీ హెడ్స్కి వీళ్ళకి తీసుకోవాలనిపించిన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళని కొంచెం డిస్క్రిమినేషన్తో చూడడం వల్ల వెంటనే డ్రాప్ అవుట్. అయ్యో, అందువల్ల థర్డ్ ఫెయిల్యూర్ అప్పుడు వచ్చింది. ఓహో, జాబ్ ఎంప్లాయ్మెంట్లో ఇన్ని ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అని మనం గమనించుకొని అప్పుడు అనుకున్నాం దట్ ఓకే, ఇలా కాదు, మనమే ఒక మోడల్ ఎంప్లాయర్ అవుదాము అని నిర్మాణ్ తరపునే హోప్ ఇన్ ఏ కప్ అని కెఫేని మనం కెఫే చైన్ స్టార్ట్ చేసుకున్నాం. హోప్ ఇన్ ఏ కప్. హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దాంట్లో చిన్న కప్పులో ఉన్న ప్రపంచం కూడా ఎంతో నమ్మకాన్ని ఇస్తుంది. అట్లా మనం స్టార్ట్ చేసుకున్నాం. సక్సెస్ఫుల్గా లాస్ట్ 2 yearsలో 5 కెఫే చైన్లో 5 కెఫేస్ మనం హైదరాబాద్ కెఫేస్ పేరు అదేనండి అనేది హోప్ ఇన్ ఏ కప్. ఓకే రైట్. ఆ విధంగా ముందుకెళ్తాం అనమాట. దీంట్లో మొత్తం ప్రతి కెఫేలో సుమారు 1 నుంచి 2 మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. సో ఇప్పుడు 10 మంది మనతో, మనం నిర్మాణంలో ఒక 650 ఉంటుండగా అందులో 10 మంది మనకి ఎల్జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీ నుంచే మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఇప్పటివరకు ఎంతమంది అక్యుములేట్ అయ్యారండి మీ దగ్గర? అంటే 10 మంది ఎంప్లాయీస్గా టోటల్గా 10 మెంబర్స్.
మోర్ దాన్ 300 పీపుల్ని మనం ట్రైనింగ్ ఇచ్చి మిగతా నేను అన్నది అది ఓన్లీ కాఫీ అనట్లేదు, టోటల్ గా మీ దగ్గర ఎంతమంది 300 పీపుల్కి ఇప్పుడు వరకు అదే మనం సపోర్ట్ చేయగలిగాం. ఓకే ఓకే ఓన్గా వాళ్ళు ఓన్ బిజినెసెస్ పెట్టుకున్నారు. మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది, దాని ద్వారా షార్క్ ట్యాంక్ ఎలా ఉందో అలానే ఓ మనం వాళ్ళకి కూడా ఓన్ బిజినెస్లు పెట్టుకోవడానికి కూడా మనము సపోర్ట్ చేస్తాం, ఫండింగ్తో, మెంటరింగ్తో. సో మనం సపోర్టెడ్వి ఉన్నాయి, ప్లస్ మన ఓన్గా కూడా మన కెఫే. సో ఎవరైనా పర్టికులర్గా ఈ ఎల్జిబిటిక్యూస్ ప్లస్ అయితే ఉన్నారో వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని వాళ్ళు అనుకుంటే, సో నిర్మాణ్ నుంచి డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది. ఎస్. ఈ సందర్భంగా అంటే మేబీ ప్రజలకి పర్టికులర్గా ఇక్కడికి రావడానికి కానీ, ఇక్కడ సర్వీసెస్ వాళ్ళు తీసుకోవడానికి కానీ మీ వంతు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, డెఫినెట్గా మన సమాజంలోనే మనం మార్పు తెచ్చుకోవాలి, మన థింకింగ్ ప్రాసెస్లోనే మార్పు తెచ్చుకోవాలి. చాలా కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్నా కూడా ఈ కెఫేలోకి అడుగు పెట్టడానికి కొన్ని ఇబ్బందులు అయితే వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారు. ఒక మేనేజర్ ఉన్నారు, సీనియర్ మేనేజర్, వారు ఇక్కడికి వస్తున్నామని చెప్పగానే ఒక హోపినే కప్ కెఫే ఉంది, LGBTQ+ కమ్యూనిటీ నుంచి చేస్తారు, వాళ్ళు రన్ చేస్తారు అని చెప్పడంతోనే వెంటనే ఇంకొక సీనియర్ మేనేజర్ డైరెక్ట్గా అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు, నువ్వు చేస్తుంది తప్పు అని చాలా స్ట్రాంగ్ అబ్జెక్షన్స్ ఇలా ఉన్నాయన్నమాట. సో మన ఆలోచనలోనే మార్పు ఉండాలనేది నేను అనుకుంటున్నాను. అండ్ ఎప్పుడైనా మనము ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో మనము చాలా మటుకు అనుకుంటాం కదా, ఎప్పుడైనా ఏదైనా మంచి జరగకపోతే ట్రాన్స్జెండర్స్ చేత మనం ఒక మంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచి అవుతుందని. అట్లా మనం ఇప్పుడు హోపినే కప్ ద్వారా అండ్ ఈ LGBTQ+ కమ్యూనిటీ ద్వారా మనం సర్వ్ చేస్తూ, ఇక్కడ వాళ్ళ చేతుల ద్వారా మనం తినే భోజనం డెఫినెట్గా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఆ విధమైన ఒక పాజిటివ్ థింకింగ్ ప్రాసెస్. అండ్ మన కమ్యూనిటీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా వాళ్ళు మన దగ్గర సర్వ్ చేసుకుంటున్నారు. మీరు నమ్మరు, రీసెంట్గా మా ఇంట్లో ఒక చిన్న అకేషన్ అయితే చాలామంది వచ్చారు ఆ అకేషన్ ప్లేస్కి, ఫంక్షన్ ప్లేస్కి వచ్చి వాళ్ళు, నేను పూజలో కూర్చున్నప్పుడే వచ్చి, నన్ను గుర్తుపట్టలేదు ఫస్ట్, బయట నుంచి చూసినప్పుడు నన్ను పిలిచారు బయటికి, మేము అక్కడ వెయిట్ చేస్తాం, బయటికి రండి, ఫంక్షన్ అయ్యేంతవరకు వెయిట్ చేశారు బయట. అలాగే నేను వెళ్ళిన తర్వాత మాకు డబ్బులు కావాలన్నారు. అంత తర్వాత చూడమ్మా ఇగో నేను చేస్తున్న మొదటి ఫంక్షన్ ఇది అని వాళ్ళకి నా సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, అందులో ఒక ఆవిడ, నేను ఎప్పుడో వెరీ లాంగ్ బ్యాక్ ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను. అయ్యో అక్క మీరా, నేను మిమ్మల్ని గుర్తుపెట్టాను, ఆ అక్క మనకి చాలా సపోర్ట్ చేస్తారు అని చెప్పి వాళ్ళందరినీ ఆల్రెడీ ఎప్పుడో చేశాను, వెరీ లాంగ్ బ్యాక్. అంటే ఒక కంపెనీ ఉందండి, వాళ్ళు కూడా ఇలాగే వీళ్ళకి విమెన్ ఎంపవర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి కొన్ని వర్క్స్ అవి నేర్పించి, జూట్ బ్యాగ్లు, చాలా రకాల సజ్జలు, అలాగే డ్రెస్సెస్, ఇలాగ చాలా వాళ్ళు ఎంపవర్మెంట్ చేసే వర్క్స్ అవి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా నాకు పేరు గుర్తురాలేదు, ఐఎమ్ సో సారీ, ఐ ఫర్గాట్ ద పర్టికులర్ కంపెనీ యాక్చువల్లీ. బట్ వాళ్ళు చేసేటప్పుడు ఆవిడ నన్ను గుర్తుపట్టి ఎస్ అమ్మ వెరీ సారీ అంటే, ఇలా కన్నా మీ కాళ్ళ మీద మీరు నిలబడితే నాకు చాలా ఆనందం, ఒకరోజు మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను తప్పకుండా అన్నాను. సో ఈ సందర్భంగా నేను ఏమంటున్నా అంటే, అలా వెళ్ళి అడగడం కన్నా కూడా కష్టపడి సంపాదించడంలో ఒక సంతోషం ఉంటుంది. అబ్సల్యూట్లీ వాళ్ళందరూ అంత ఎంపవర్డ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విషయంలో. అంటే బేసికలీ మనము సమాజంగా కమ్యూనిటీ మెంబర్స్ కన్నా మనమే మారాలేమో ఫస్ట్ అనిపిస్తుంది. మనమే మారాలి. ఎందుకంటే మనం దాన్ని ఎక్స్క్లూజన్లో పెట్టి వాళ్ళు డిఫరెంట్గా బ్రాండ్ చేసి, మనం చాలా LGBTQ+ కమ్యూనిటీ మీద కొంచెం శ్రద్ధ పెట్టి వాళ్ళ గురించి నేర్చుకుంటే, అవును, మనకి అర్థం చేసుకుంటే చాలా మంచిగా అవుతుంది. అందుకే మా చిల్డ్రన్ కూడా, మా కిడ్ని కూడా ఇక్కడ తీసుకొస్తాం. అంటే బేసికలీ మనం అనుకుంటాం ఏంటంటే, ఓన్లీ ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్ విమెన్ ఎవరైతే ఉంటారో వారికి ఇంకొక అవకాశం లేకపోవడం వల్ల ఆ విధంగా బెగ్గింగ్, సెక్స్ వీటిలో మాత్రమే మనం చూస్తాం. సో మనం చూసే ప్రపంచం చాలా చిన్నది. LGBTQ+ కమ్యూనిటీ మెంబర్స్ అనేది, కమ్యూనిటీ మెంబర్స్ లో చాలా మంది ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలా మంది పెద్ద డాక్టర్స్ ఉన్నారు, కంపెనీలో CEO. సో మన చుట్టూ ఉండే వాళ్ళలోనే ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో LGBTQ+ కమ్యూనిటీ ఇప్పుడు మీరు అక్కడ చూస్తే మొత్తం ఆర్ట్ థెరపీ చేస్తున్నారు. సో వాళ్ళందరూ వచ్చి మీ బ్యాక్ సైడ్ థమ్స్, హ్యాండ్ ఇంప్రెషన్స్ ఉంటాయి, సో మీ వెనక. సో ద కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళందరూ వచ్చి కమ్యూనిటీ మెంబర్స్ ఇది సక్సెస్ అవ్వాలని అక్కడ పెట్టేస్తారు. ఈ ఆర్ట్ కూడా చూస్తే మీరు అమ్మాయి అబ్బాయి, అమ్మాయి అమ్మాయి, అబ్బాయి అబ్బాయి, ఇట్లా. సో అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయినే
ఇష్టపడాలి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడాలి అనే కాన్సెప్ట్ కాదు. ఎల్జీబీటీక్యూ ప్లస్ రెయిన్బో, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది, గాడ్ గివెన్ ఫీలింగ్ ఉంటుంది. అమ్మాయిని కూడా ఇష్టపడే అవకాశం ఉంది అనే దాన్ని మనము, ఒక అబ్బాయిని కూడా ఇష్టపడే అవకాశం ఉంది. ఇది 0 and 1 and థర్డ్ జెండర్ కూడా కాదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ రెయిన్బోస్ అని మనకు అర్థమైంది. వాళ్ళు కూడా సొసైటీలో ఒక పార్టీ, గట్టిగా చెప్పాలంటే మన ఇంట్లో ఉండొచ్చు, మన ఇంట్లో మన పిల్లల్లో ఉండొచ్చు, మనం దానికి నేచర్కి అగేన్స్ట్గా వెళ్ళకూడదు అనేది మెయిన్ మెసేజ్. అండ్ ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ ఓన్ ఎంటర్ప్రైజెస్ చేసుకోవడం వల్ల కమ్యూనిటీ మెంబర్స్ కూడా వాళ్ళ ఓన్ ఒక ఎంపవర్మెంట్, కరెక్ట్, ఇంకొకరి మీద ఆధారపడకుండా మేము ఒక ప్రొడక్ట్ ఇస్తున్నాం, మేము ఒక సర్వీస్ ఇస్తున్నాం అని చెప్పి. ఎందుకంటే జాబ్స్లో మన సొసైటీ అంతా వాళ్ళకి క్లోజ్ చేస్తాం మనం, అంత ఈజీగా వాళ్ళని ఉండేమో మనం. ఒక కాఫీ టేబుల్లో మనతో పాటు కూర్చోడానికి కూడా మనం కొంచెం పేర్లు ఏం చెప్పొద్దు, మీరు జస్ట్ వాళ్ళకి ఒక స్టోరీ ఉంటుంది ఖచ్చితంగా, ఎంత కష్టపడి మీ వరకు రీచ్ అయ్యారు అనేది. 1 or 2 ఏదన్నా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యి మీ వరకు రీచ్ అయ్యారు, ఈ రోజు ఎలా ఉన్నారు. చాలా అసలు ఎంత స్ట్రగుల్ అవుతారంటే ఒక్కొక్క స్టోరీ కూడా మనకి చాలా హార్ట్ రెంచింగ్గా ఉంటుంది, అసలు మనం ఒకసారి ఆ స్టోరీస్ వింటే రూరల్ ప్లేసెస్లో, విలేజెస్లో ఉంటాం. ఆ విలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక అమ్మాయిగా పుట్టినా కూడా అబ్బాయిగా ఉండాలనే ఒక ఇంటర్నల్ ఫీలింగ్స్ ఉంటాయి. అది వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయిగా పుట్టారు అనుకున్నారు, బట్ వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయిగా అమ్మాయి చూసుకుంటాను. అండ్ ఫ్యామిలీకి చాలా మంచిగా చెప్పింది, ఇలా నా ఫీలింగ్స్ ఉన్నాయి, నేను ఒక అబ్బాయితో మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, నా సేమ్ జెండర్తో చేసుకుందాం అనుకుంటున్నాను అంటే, లేదు ఆపోజిట్ జెండర్తోనే చేస్తాము, నువ్వు ఇది చాలా పరువుతో కూడిన విషయం అని చెప్పి హౌస్ అరెస్ట్ చేయడము, చాలా ఇయర్స్ టార్చర్ చేయడము. సో ఆ అమ్మాయి చాలా జాగ్రత్తగా అబ్బాయిగా చేంజ్ అవుతూ తనలో తను చాలా అనుభవిస్తూ ఒక ఇంకా అవకాశం లేని పరిస్థితుల్లో హైదరాబాద్కి రావడం. ఆ హైదరాబాద్కి వచ్చినప్పుడు మనకి ఈ విషయం తెలియడం మనకున్న కమ్యూనిటీ ద్వారా. సో ఆ పర్సన్ని మనము మన హోప్ ఇన్ ఏ కప్ కెఫే చైన్లోనే ఒక ఎంప్లాయీగా తీసుకోవడం. సో ద అమౌంట్ ఆఫ్ పెయిన్ దే గో త్రూ ఈజ్ హ్యూజ్. అంటే వాళ్ళు రాత్రులు ఆ పెయిన్కి ఈవెన్ ఖర్చు చేసుకోవడం, వాళ్ళు కెమెరా ముందు మిర్రర్ ముందు చూసుకోవడానికి ఇష్టపడకపోవడం, అండ్ ఈ ఆర్గాన్స్ చేంజ్ చేసుకోవడము, ఇవన్నిట్లో హార్మోనల్ చేంజెస్, వీటన్నిటి చాలా ఖర్చు ఉండడం. అండ్ ఈ ప్రాసెస్లో వీళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం, చాలామంది మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అయ్యి సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటిది ఈ 300 పీపుల్కి కూడా మనము ఒక అండగా నిలబడినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మనం డెఫినెట్గా ఒక సమాజానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు హోప్ ఇన్ ఏ కప్ మన స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా ఉంది, ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే నిజంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం. నేను నిర్మాణ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు ఒక బిర్యానీ పెట్టారు అక్కడ, చాలా బాగుంది. బై ద వే ఈ రోజు అయితే మాకు ఒక శాండ్విచ్ ఒకటి, ఇంకోటి క్రిస్పీ కార్న్ ఒకటి ఇచ్చారు, చాలా చాలా బాగుంది నిజంగా. ప్లీజ్ సపోర్ట్ దెమ్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వి విష్ యూ ఆల్ సక్సెస్ సార్. ఎందుకంటే ఇక్కడికి అందరూ రావాలి, ఆదరించాలి. వీళ్ళంతా కూడా మన సొసైటీలో ఉన్న పార్టీ, వీళ్ళందరూ మనలానే వాళ్ళు అంతే. కలెక్టర్ అప్రోచ్ అయ్యారు. అయినా అసలు మీకు ఏ సివిల్ సర్వెంట్ కనెక్ట్ అవ్వరు చెప్పండి. కలెక్టర్ ఆఫీస్ లో పెట్టాలని ఇప్పుడు. అవునా, దట్స్ సో నైస్ రియల్లీ. అంటే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ మీరు చూసుకుంటే, అవును కలెక్టర్ ఆఫీస్ కి చాలా ట్రైబల్ ప్రాంతాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి గవర్నమెంట్ తో ఉన్న పనులు కంప్లీట్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. క్యాంటీన్ ఉంటుంది, ఆ క్యాంటీన్ క్యాంటీన్ మనం ఇప్పుడు ఫ్యూచర్ లో విత్ ట్రాన్స్జెండర్స్ అండ్ ఆల్సో వీఆర్ స్టార్టింగ్ విత్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. అవును, రేవంత్ రెడ్డి గారు కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వాళ్ళని కొంతమందిని తీసుకున్నారని చెప్పని విన్నాను నేను కూడా. జస్ట్ రియల్లీ ఐ వాంటెడ్ టు ఇంటర్వ్యూ దెమ్. ఎవరైనా మీలో ఈ ఇంటర్వ్యూ చూసి మీరు ఎవరైనా అలా ఉన్నవాళ్ళు ఉంటే ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ మై ఇన్స్టా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే నేను ఎప్పుడైనా వీలైతే కనుక ఎవరైతే వాళ్ళ స్టోరీని వాళ్ళు చెప్పుకుంటారో అప్పుడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. 10 మంది ముందుకు రాకూడదు అని కాకుండా ధైర్యంగా ముందుకు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంతే. ఇంకొంచెం టైం పడుతుంది, ఎందుకంటే
ఒకసారి బయటకు వచ్చాక ద అమౌంట్ మనమే సొసైటీగా అవును, మనమే. వాళ్ళ మీద మనం వేసే స్టాంప్ యా యా చాలా డిఫరెంట్. అది భరించలేక వాళ్ళు రారు బేసిక్ గా. తప్పులేదు దే ఆర్ రైట్ యాక్చువల్లీ. మనం వాళ్ళని చూస్తే మనం మనం మామూలుగానే మారాలి. ఉంటారు వాళ్ళు. అవును అవును మనము వాళ్ళ అబ్బాయా అమ్మాయా అని మనం ఏమీ గమనించలేము, అవును అవును జనరల్ గానే ఉంటారు. యా యా సో బట్ దేర్ ఎఫ్రైడ్, అంటే కమ్యూనిటీలో మిగతా వాళ్ళకి జరిగిన సిచ్యువేషన్స్ వల్ల there's lot of violence against them. చాలా చాలా Violence when they know ఐ నో. మన కెఫేస్ చాలా మటుకు వ్యాండలైజ్ అయినాయి. ఎస్. సో అందువల్ల మనం వాటి రెండు తట్టుకొని ముందుకెళ్తున్నాం అనమాట. రైట్ కానీ సో డెఫినెట్లీ ఇవి 10 ఒక్కరు ఆదరించాలండి అన్డౌటెడ్లీ. బట్ హేట్రేట్ అసలు ఉండాల్సిన అవసరమే లేదు ఇందులో. మనం అంతా మనుషులమే ఎండ్ ఆఫ్ ది డే. it is their right. యా ఇట్ ఈస్ So దేర్ రైట్. last point I want to share with you is there is nothing like they and us. It's only we. ఎస్ అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సో మచ్ నిర్మాణ గారు. నా పేరు చెప్పండి ఇప్పుడు. నా నిర్మాణ గారినే వచ్చేస్తుంది నాకు మయూర్ గారు. నా పేరు గుర్తుంది మొత్తం. గుర్తుంది, అయ్యో గుర్తుంది, అబ్సల్యూట్లీ గుర్తుంది. మయూర్ గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బై ద వే ఫైనల్ గా ఒక్కసారి బ్రాంచెస్ ఎక్కడున్నాయో చెప్తే, సో అందరూ ఆదరించాల్సిందిగా ప్రతి ఒక్కరూ వచ్చి మీరు ఇక్కడ ఫుడ్ తినాలి. నిజంగా మనకే బ్లెస్సింగ్, నిజం చెప్పాలంటే వాళ్ళకి మనం బ్లెస్సింగ్ ఉంటుంది కదా, వాళ్ళే మనం బ్లెస్ చేస్తారు. సో ప్లీజ్ కమ్ అండ్ ఎంకరేజ్ దెమ్ వన్స్ అగైన్. బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మాదాపూర్, కొత్తగూడ, రాయదుర్గ్ మెట్రో స్టేషన్, అలానే కార్పొరేట్ ఆఫీస్లో ఒక దగ్గర ఉంది హైదరాబాద్లో. రైట్. ఇంకొకటి 8th మనం బెంగళూరులో కార్పొరేట్ ఆఫీస్లో స్టార్ట్ చేసుకుంటున్నాం. స్విగ్గీ జొమాటోలో ఉందిట, ప్లీజ్ ఆర్డర్ చేయండి. నేను కూడా ఆర్డర్ చేస్తాను అప్పటి నుంచి. నాకు తెలియదు నిజంగా ఉందన్న విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా ఇంకా చెప్పదలుచుకున్నారా? నో ఐఎమ్ వెరీ గుడ్. అండ్ ఒకవేళ ఈ కలెక్టర్ ముందుకు వచ్చినట్టు, కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నట్టు ఎవరైనా చూస్తున్న సీఈఓలు కానీ, లేకపోతే మీ హాస్పిటల్స్ లో క్యాంటీన్ ఆపర్చునిటీస్, లేకపోతే క్యాటరింగ్ ఆపర్చునిటీస్, స్కూల్స్ లో క్యాటరింగ్ ఆపర్చునిటీస్, సో ఇట్లా ఎక్కడైనా కూడా ఫుడ్ ఆపర్చునిటీస్ ఉంటే హోపినే కప్ బ్రాండ్ కి ఇస్తే దాని ద్వారా చాలా మంది LGBTQ+ కమ్యూనిటీ మెంబర్స్, పర్సన్ విత్ డిజబిలిటీస్ చాలా ఎంపవర్ అవుతారు. దట్స్ సో నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.